బాలకృష్ణ గారేమో రఫ్ అండ్ టఫ్ గా యాంగిల్ చూపిస్తుంటే పట్టుకొని డాన్స్ వేస్తుంటే అమ్మాయిలు ఏ ఫిగర్ అయినా పడిపోవాలని విధిలో ఉన్నారు. ఆ చిరంజీవి లుక్ ఏమన్నా లుక్ ఉందా? బాబా బాబా అసలు నిజంగా ఎంత కష్టపడి ఆ సాంగ్ తీశారో కానీ ఆయనకున్న రేంజ్ కి ఆ సాంగ్ అసలు సెట్ అవ్వలేదు అనిపిస్తుంది. దయచేసి ఇప్పుడు ఆయనకు ఏంటంటే ఆయన ఫ్యాన్స్ తరఫున చాలా మంది బాధపడుతున్నారు. ఆయన ఉన్న క్రేజ్ కి కానీ ఆయన ఉన్న దీనికి అంత బడ్జెట్ అన్న అంత చిన్న స్లో సాంగ్ పెట్టుకొని ఆయన ఎట్లా అబ్బా. ఒకవేళ ఏంటంటే సినిమాకి వెళ్ళేది ఆయన లుక్ కోసం, ఆయన డైలాగ్, ఆయన చేసే డాన్సర్ కోసం వెళ్తున్నారు. ఇంత సాంగ్ తీసుకొచ్చి ఆయనకున్న క్రేజ్ చాలా తక్కువ చేస్తున్నారు అబ్బా. సాంగ్ కూడా సేమ్ కాపీ ట్యూన్ అని అంటున్నారు. అదే మన లిటిల్ హార్ట్స్ సాంగ్ మూవీ వచ్చింది కదా, దాంట్లో కాత్యాయిని అన్నట్టు అదే సాంగ్ ఇట్లా డబ్బింగ్ అని చెప్తున్నాను. మీకు కూడా అలానే అనిపిస్తుంది ఆ సాంగ్? లేదు ఎందుకంటే వేరే సాంగ్ మనం కాపీ కొట్టంత అంటే ఉన్నా కూడా బట్ క్లారిటీగా చెప్పలేము. ఎందుకంటే సాంగ్ మొత్తం చూసాం కాబట్టి కొంచెం అర్థమైంది. ఆ సాంగ్ అయితే సెట్ అవ్వలేదు అనిపిస్తుంది అంతే. అంటే ఏ పరంగా? అంటే సాంగ్ డాన్స్ పరంగా, కొరియోగ్రాఫర్ పరంగా? అన్న చిరంజీవి గారంటే ఎట్లా అన్న, ఆయన ఒక రేంజ్, ఆయన ఒక లెవెల్, అంత పర్సన్ ని ఒక 78 సంవత్సరాలు వచ్చినా కూడా ఆయన యూత్ లాగా డాన్స్ చేస్తుంటే ఆయన ఉన్న దేనికి ఆ సాంగ్ పెడితే ఏమన్నా సెట్ అవుతుంది అన్న. పాపం అదే దానికి పాపం బాలకృష్ణ గారేమో రఫ్ అండ్ టఫ్ గా యాంగిల్ చూపిస్తుంటే పట్టుకొని డాన్స్ వేస్తుంటే అమ్మాయిలు ఏ ఫిగర్ అయినా పడిపోవాలని విధిలో ఉన్నారు. చిరంజీవి గారి పక్కన ఎట్లా నైన్తార లుక్ ఓకే బెటర్, బట్ ఏంటంటే సాంగ్ ఇంకా వేరే బీట్లు గట్టి కొట్టుంటే మాత్రం వేరే లెగ్సేది ఇంకా. అదే ఇప్పుడు బాలకృష్ణ మూవీ ఏదైనా చిరంజీవి గారి మీద కానీ, చిరంజీవి గారి మూవీ బాలకృష్ణ మీద ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? అయ్యేటట్టేమో అని ఉందన్న, బట్ ఫ్యాన్స్ ఎట్లా రియాక్ట్ అవుతారేమో అది మాత్రం తెలియదు అంతే. నేనా ఆయన ఇది ఇద్దరు బాలయ్య అన్న బాలయ్య అంతే.